మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రీభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామంలో ఉన్న మామిడి మండీల్లో ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. కల్లూరులో ఉన్న 6 మామిడి మండీల్లో 3 ఇప్పటికే తెరుచుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అందులో అయితే ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు స్థానిక వ్యాపారులతో కలిసి నేరుగా తోటలకు వెళ్ళి వారికి కావాల్సిన మంచి బరువు, సైజు, రంగు ఉన్న కాయలను సెలెక్ట్ చేసుకొని అక్కడే రేటు మాట్లాడుకుని కోతలు మొదలుపెట్టి మండీలు తరలించి వాటిని నీట్గా అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీంతో ధరలకు కాస్త అటు ఇటుగా సాగుతున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. తోతాపూరి రకం అయితే కొంచెం పచ్చగా ఉండి కాయ బరువు తగ్గి పక్వానికి రాకపోయినా దాదాపు టన్ను 10,000 నుండి ప్రారంభమవుతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. అదే మంచి రంగు ఉండి బరువు కూడా ఉండి ఎగుమతికి పనికొచ్చే తోతాపూరి రకం మామిడికి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు గిట్టుబాటు ధరలు అంటే 15,000, 16,000 కూడా టన్ను కొనుగోలు చేస్తున్నట్లు, అంటే వారికి నచ్చిన రంగు ఉండే కాయని 16,000, 17,000 కూడా కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక బేనిషా బంగినపల్లి మామిడి రకానికి వస్తే మంచి కలరు, బరువు ఉండే కాయలను అంటే పక్వానికి వచ్చిన కాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేసి టన్ను 25,000 నుండి మొదలయ్యి 32,000 కూడా కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక పుల్లూరు రకం మామిడికి అయితే 20,000 నుండి ప్రారంభమయ్యి 27,000 కూడా టాప్ ఆన్ టాప్ అంటే మంచి కలరు, ఎగుమతికి పనికొచ్చే కాయలను ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు నేరుగా తోటలకు వెళ్ళి కావాల్సిన సరుకు కొనుగోలు చేసి మండీలకు తెచ్చుకొని ప్యాక్ చేసి పంపిస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయా లేదన్న విషయంపై ఇంకా వారికి క్లారిటీ లేదని వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్, మల్లిక ఇతర టేబుల్ రకాలు కల్లూరు మామిడి మండీలకి ఇంకా రావట్లేదని స్థానిక వ్యాపారులు అంటున్నారు. ఎక్కువగా తోతాపూరి, బంగినపల్లి మామిడిని ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలు పంపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.